హాయ్ ఎవ్రీవన్ అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఇంట్లో ఏమైనా కూరగాయలు లేనప్పుడు మనకి నోటికి కమ్మగా, రుచిగా, పుల్లపుల్లగా, కారం కారంగా ఏవైనా తినాలనిపిస్తే అప్పుడు ఈ నిమ్మకాయ కారం చేసుకొని తినండి. చాలా బావుంటుంది. 5 మినిట్స్‌లో ఫాస్ట్‌గా అయిపోతది. అది ఇప్పుడు ఎలాగో నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ పాన్ పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, ఒకసారి ఫ్రై అయిపోయాక 4 వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిరపకాయలు ఇవన్నీ దోరగా వేగించుకొని మిక్సీ జార్‌లో వేసుకొని తగినంత పసుపు, ఉప్పు వేసుకోండి. కొంచెం ఫైన్‌గా మిక్సీ అయిపోయిన తర్వాత ఒక 2 సార్లు మిక్సీ అయిపోయిన తర్వాత అందులోనే అసలైనదేటండి నిమ్మకాయలు. ఒక 4 నిమ్మకాయల రసాన్ని గట్టిగా పిండి అందులో వేసుకోండి. బాగా మెత్తగా మిక్సీ చేసుకోండి. వాటర్ అనేది వేయక్కర్లేదు. ఓకేనా? మెత్తగా మిక్సీ అయిపోయాక ఒక బౌల్‌లో తీసుకోండి. తీసుకున్నాక వెల్లుల్లిపాయ తాలింపు పెట్టుకొని మరొక్కసారి కలుపుకుంటేనండి టేస్టీ అయిన నిమ్మకాయ కారం రెడీ. మనకి ఎవరినైనా చూసినప్పుడు ఫస్ట్ క్రష్ అనేది ఉంటది కదండీ ప్రతి మనిషికిను. అదే ఫీలింగ్ వస్తదండి ఈ నిమ్మకాయ కారం కలుపుకొని తింటే. అంతే అందంగా, టేస్టీగా, కారంగా ఉంటది. థాంక్ యూ ఫర్ వాచింగ్.